వేసవి ఎండలు ఎవరికైనా చెమటలు పట్టేలా చేస్తాయి. ఇంటి నుండి బయటకు అడుగు పెట్టాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ సందర్భంలో మనసు, శరీరాన్ని చల్లబరుచుకోవడానికి ఏదో ఒక కూల్ డ్రింక్ వంటివి తాగుతూ ఉంటాం. అయితే మనం తాగే పానీయం ఆరోగ్యకరంగా ఉండాలి. మన శరీరం నుండి కోల్పోయిన పోషకాలు, నీటి శాతాన్ని మనం తిరిగి పొందాలి. అటువంటి ఆరోగ్యకరమైన పానీయాల గురించి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. వేసవిలో కొబ్బరి బోండాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి బోండాలు మనకు అందుబాటులో ఉంటాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ కొబ్బరి బోండాల ధర కాస్త ఎక్కువగానే ఉంది. అయితే ఎండ వేడిమిలో మనకు ఇది చాలా అవసరం. కొబ్బరి నీళ్ళలో మనకు అధిక మొత్తంలో పొటాషియం లభిస్తుంది. రక్తపోటును నియంత్రించి మన శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడే గుణం నీటికి ఉంది. కొబ్బరి నీళ్ళలో క్యాలరీలు తక్కువగా ఉన్నప్పటికీ ఖాళీ కడుపుతో తాగడం వల్ల మన జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యవంతమైన శరీరాన్ని అందజేస్తుంది. ఎండాకాలం కాబట్టి చల్లటి కొబ్బరి నీళ్లు తాగడం మరీ మంచిది. ఇది మన శరీరం నుండి విషాన్ని తొలగించి మన శరీరాన్ని శుభ్రపరుస్తుంది. లెమన్ జ్యూస్ విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ పండును ఏ రూపంలోనైనా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇది మన జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. మన శరీరం నుండి మంటను తొలగిస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలపరిచే, మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే ఆరోగ్యకరమైన పానీయం కూడా. ఇది సహజంగా మన శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఇది మన చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కీరా దోసతో జ్యూస్. వేసవి ఎండలో దోసకాయ శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువ, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో దోసకాయ రసం తాగడం వల్ల మన జీర్ణశక్తి పెరుగుతుంది. మన శరీరంలో మంట తగ్గుతుంది. పుచ్చకాయ రసం. పుచ్చకాయ పండు చాలా ఆరోగ్యకరమైంది. ఎండాకాలంలో పుచ్చకాయ రసం మన శరీరానికి ఎక్కువ నీటిని అందించి డీహైడ్రేషన్ నుండి మనలను కాపాడుతుంది. ఇందులో విటమిన్ ఏ మరియు విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇది మన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఖాళీ కడుపుతో పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల మన జీర్ణశక్తిని పెంచి మంట తగ్గిస్తుంది. గ్రీన్ టీ. ఇది మన జీర్ణక్రియను పెంచి మెదడు కార్యకలాపాలను పెంచే ఆరోగ్యకరమైన పానీయం. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల మన జీర్ణశక్తి పెరుగుతుంది, మంట తగ్గుతుంది. మజ్జిగ. వేసవి కాలంలో మజ్జిగ వినియోగం చాలా మంచిది. రోజు మజ్జిగ తాగితే తప్పేమీ లేదు. ఇందులో క్యాలరీలు తక్కువ, పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. మజ్జిగ నుండి మనకు ప్రధానంగా కాల్షియం, ప్రోటీన్లు లభిస్తాయి. ఖాళీ కడుపుతో మజ్జిగ తాగడం వల్ల మన జీర్ణ శక్తిని పెంచి మన పొట్టలోని ఎసిడిటీని అదుపులో ఉంచుతుంది. పిప్పరమెంట్ టీ. పిప్పరమెంట్ సహజంగా ఆరోగ్యకరమైన హెర్బ్. మన శరీరంలో మంట నుండి ఉపశమనం పొందడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి పిప్పరమెంట్ టీ తాగవచ్చు. ఇందులో పెద్ద మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఖాళీ కడుపుతో పిప్పరమెంట్ టీ తాగడం వల్ల వికారం, వాంతుల నుండి ఉపశమనం పొందవచ్చు. మంచి స్వచ్ఛమైన నీరు. వేడి వేసవి రోజులలో నిర్జలీకరణాన్ని నివారించుకోవాలి. అందుకోసం మీ శరీరానికి తగినంత నీటిని అందించాలి. హెల్తీ డ్రింక్స్ తాగడం వల్ల మీకు శక్తి లభిస్తుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మిమ్మల్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉండడానికి సహాయపడుతుంది. వేసవిలో ఆరోగ్యం, చర్మం, కేశ సౌందర్యానికి కూడా ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.